దొండకాయలండి ఫ్రెష్గా ఉన్నాయి. దొండకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దొండకాయ కర్రీలో కావాల్సింది కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ, 4 టమాటా, 3 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక రెమ్మ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర పౌడర్, కొద్దిగా ఆయిల్. ముందుగా ఆయిల్ పోసుకుందామండి. ఇగో ఈ గంటతో పోస్తున్నానండి. ఇది చిన్నది, 2 గంటలు పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందాం. ముందుగా 5 వెల్లుల్లిపాయ అండి, కొద్దిగా నల్లగొట్టుకోవాలా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకున్నాం. మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. మూత పెట్టద్దు, తర్వాత పెట్టుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఈ విధంగా మంచిగా రెడ్గా అయిందండి. ఆ విధంగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టేయండి మొత్తం, ఎందుకంటే మంచిగా రావాలి. సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వేసుకుందామండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టండి మొత్తం. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. కొద్దిగా కారం వేస్తున్నాను, 1/2 స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని మేము కొద్దిగానే తింటాం. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి కారం. ఈ విధంగా ధనియాల జీలకర్ర పొడి అండి, ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు మూత పెడదామండి. ఒక 2 సెకండ్స్ అయిపోయాక స్టవ్ బంద్ చేద్దాం. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దామండి. స్టవ్ బంద్ చేశాను. ఈ విధంగా అయిపోయింది. ఇలా దగ్గర రెడ్గా కావాలండి, మగ్గాల మంచిగా. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ అండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, దొండకాయ కర్రీ రెడీ.